డైలీ టేస్ట్ ది డైలీ. భారత్ పాకిస్తాన్ మ్యాచ్ పై రద్దు చేయాలన్న డిమాండ్ మరింత జోరైంది. పాక్తో మ్యాచ్ వద్దని ఆందోళనలు తీవ్రమవుతున్నాయి. ప్రధాని మోదీని విపక్షాలు నిలదీస్తున్నాయి. పహల్గామ్ ఘటనను మర్చిపోయారా? అసలు పాక్తో మ్యాచ్ ఎలా ఆడతారంటూ ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ ప్రశ్నిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇండియా పాక్ మధ్య రగడపై ఇవాల్టి డిబేట్లో చర్చిద్దాం. రైట్, పాకిస్తాన్ ఇండియా మ్యాచ్కి సంబంధించి మనతో స్పందించడానికి కరాటే కళ్యాణ్ గారి ఫోన్ లైన్ అందుబాటులో ఉన్నారు. కళ్యాణ్ గారు నమస్కారం. సో ఏం చెప్తారు? వైపు దేశ ప్రయోజనాలు, సైనికుల త్యాగాలు, మరోవైపు క్రికెట్, ఏం చెప్తారు? నేనైతే ఆ పాకిస్తాన్ ఆడకూడదు బెస్ట్ అంటానండి. ఆడకూడదు కూడా. ఎందుకంటే మొన్న మన ఆపరేషన్ సింధూర్, మన ఆడపిల్లల మాంగళ్యం తెగిపడిన రక్తపు చారలు ఇంకా పోలేదు. అటువంటి ముష్కరులతో మనం తలపడడం గాని, వారితో సపోర్ట్ చేస్తూ ఏ విధమైన పనులు చేయడం కూడా ఈ సమయంలో చేస్తే భారత్ ని నిజంగా అభిమానించే అత్యంత నా సువిశాల భారతదేశం సస్యశ్యామలంగా ఉండాలనుకునే కొంతమంది నాలాంటి వాళ్ళకి చాలా చాలా విరక్తి కలుగుతుంది ఒక విధంగా. అంటే ఇలాంటి వాటిలో మనం ఎందుకంటే అది స్పోర్ట్స్ లాగా చూడాలి, స్పోర్ట్స్ ని స్పోర్ట్ లా చూడాలి అనే వాళ్ళు కూడా ఉంటారు. అవును, అలా కూడా చాలా మంది ఉన్నారు. క్రీడని వేరుగా చూడాలి, రాజకీయాన్ని వేరుగా చూడాలని. అది లేదండి, అది లేదు. క్రీడ అయినా సరే దొంగలతోని, మనం దొంగలతో కూడా స్పోర్టివ్నెస్ అని చెప్పి దొంగలతోని లేకపోతే కూనీ కోరిలతో ఆడకూడదు. అది ఎట్లా అవుతుంది? వాళ్ళతో ఎలా ఆడతారు? ఆడకూడదు. స్పోర్ట్ అయితే స్పోర్ట్ వేరే ఇంకా చాలా దేశాలు ఉన్నాయి, వాటితో ఆడండి. వీళ్ళతో ఎందుకు ఆడాలి? వీళ్ళతో ఆడాల్సిన అవసరం ఉంది. వేరే దేశాలు లేవా? వీళ్ళతోనే ఎందుకు ఆడాలి? ఇలాంటి వ్యధవలతో మనం చేయాల్సిన పనే లేదు అసలు. అందుకోసమని నేనైతే ఆ పాకిస్తాన్ వాళ్ళతో క్రికెట్ ఆడితే సంతోషించే వాళ్ళు. నేను క్రికెట్ లవర్నే కావచ్చు, కానీ వాళ్ళతో ఆడితే మాత్రం నేను చాలా బాధపడతా, సంతోషించను. ఇప్పుడున్న స్థితిలో, ఇప్పుడున్న పరిస్థితుల్లో, ఇంతకు ముందు ఎప్పుడు ఓడిపోవాలని ప్రే చేసేవాళ్ళం. ఖచ్చితంగా వాళ్ళు ఓడిపోయి వెళ్తారు, అది మనకు తెలిసిన విషయం. కానీ ఏది ఏమైనప్పటికీ కూడా ఇప్పుడు వీళ్ళతో ఆడకూడదు అన్నదైతేనే కరెక్ట్ నిర్ణయం అనుకుంటాను. వీళ్ళతో ఆడనే కూడదు అసలు. ఇప్పుడున్న పరిస్థితుల్లో దేశంలో జరిగిన పరిణామాల దృష్ట్యా ఇప్పుడు వాళ్ళతో క్రికెట్ ఆడడం అంత పిచ్చి పని ఇంకొకటి లేదని అనుకుంటున్నాను. అంటే ఒకవైపు మనం ఆడకపోతే ఇండియా మాకు తలొగ్గింది, మాతో మ్యాచ్ ఆడట్లేదు, భయపడింది అని అనుకుంటారని చెప్పేసి కొంతమంది వాదన ఉంది కదా. అంటే పాకిస్తాన్ ఆ విధంగా రెచ్చగొట్టే వ్యాఖ్యలు కూడా చేస్తుంది కాబట్టి దానికి అవకాశం ఇవ్వద్దని ఇండియా ఈ విధంగా చేస్తుంది అనుకోవచ్చు కదా. లేదండి, యాక్చువల్లీ ఏంటంటే ఇప్పుడు వారు ఏదైనా మాట్లాడతారు. ఇప్పుడు ఒక మాట అండి, ఎవరైనా మనతోని మా దగ్గర రావట్లేదు అంటే వాళ్ళు అసహించుకున్నారు వీళ్ళని. అసలు నువ్వు మా స్థాయికి సరిపోవు కాబట్టి మీతో ఆడట్లేదు అని కూడా అనుకోవచ్చుగా. నువ్వు మా స్థాయి కాదు, నువ్వు మా స్థాయి కానప్పుడు నీతో ఎందుకు ఆడుతున్నావు అని కూడా అనుకోవచ్చు కదా. ఇది కూడా మనం స్ప్రెడ్ చేయొచ్చు కదా. ఎవరో అంటారని చెప్పి మనం దిగజారి వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళతో మనం భయపడేది ఏంటి? మనం భయపెడతామో అందరికీ తెలుసు. ఎవడో అనుకున్నాడని ఎట్లా అనుకుంటామండి? అంటే దీని మీద ఇండియా ఎప్పుడు తల వంచదు, తల వంచేలా చేస్తుంది అంతే అవతల వాళ్ళని. ఇండియా ఎప్పుడు గర్వంగానే తలెత్తుకొని తిరుగుతుంది. అంటే దీని మీద మాట్లాడారంటే వాళ్ళు ఇండియన్స్ కాదు. అసదుద్దీన్ ఓవైసీ కూడా స్పందించారు. అంటే ఇక్కడ ముస్లింలను వేరుగా చూస్తున్నారు నరేంద్ర మోదీ గారు, పాకిస్తాన్ ముస్లింలను వేరు చేసి చూస్తున్నారు. నిజంగా ఇక్కడ ముస్లింస్ వేరు, అక్కడ ముస్లింస్ వేరు కాదు అన్నట్టు కూడా కొన్ని కీలకమైన వ్యాఖ్యలు చేశారు కదా. అప్పుడు వెళ్ళిపోమని చెప్పండి ఆయన అక్కడికి. ఇక్కడ ఎందుకు ఉంటాడు? అక్కడికి వెళ్ళిపోమని చెప్పండి. అంటే ఒక రకంగా భారత్ కు సపోర్ట్ ఇచ్చినట్టుగా. ఇక్కడ ఎందుకుంటున్నారు? ఇక్కడ ఉండకూడదు. నీ దేశం అక్కడ ఉన్నప్పుడు, నీ మూలాలు అక్కడ ఉన్నప్పుడు, ఆ దేశం ఈ దేశం ముస్లింస్ ఒకటైనప్పుడు ఇక్కడ ఎందుకు ఉండడు? అక్కడికి వెళ్ళిపోవచ్చు కదా. అంటే ఒక రకంగా భారత్ కు సపోర్ట్ ఇచ్చినట్టుగానే మాట్లాడారు ఓవైసీ గారు. అంటే పహల్గామ్ ఘటన మర్చిపోయారా? ఆపరేషన్ సింధూర్ మర్చిపోయారా? అలా మాట్లాడితే కరెక్టే. మీరు అక్కడ దేశం అంటే ఇక్కడ ముస్లింలు వేరు చేసి చూస్తున్నారు, అక్కడ ముస్లింలు వేరు చేస్తుంది. అంటే అక్కడ మీకు ఆటలు కావాలి, వాళ్ళతో ఫ్రెండ్షిప్ కావాలి, ఇక్కడ మాత్రం ముస్లింస్ వద్దు అన్నట్టుగా మాట్లాడారు. ఓకే. సో నేను ఈ విషయంలో అతనైతే ముస్లిం గా అక్కడ పాకిస్తాన్ కి సపోర్ట్ చేసి వెళ్ళిపోని ఎలా అయితే కరాఖండిగా మాట్లాడుతున్నానో, ఇప్పుడు ఇండియాకి సపోర్ట్ చేస్తే నిజమైన భారతీయ ముస్లిం ఎవరైనా ఇలాగే మాట్లాడతారని చెప్తాను. ఎందుకంటే నిజమైన భారతీయ ముస్లింస్ ఎవరు కూడా ఇండియా యొక్క ఉన్నతి కోరుకుంటారు తప్ప, ఇండియా గురించే మాట్లాడతారు తప్ప వేరే వాళ్ళ కోసం ఆలోచించరు. సో అతను చేసింది కరెక్టే. ఒకవేళ కానీ అతను వాళ్ళకి సపోర్ట్ చేస్తే అతను కూడా వెళ్ళిపోవచ్చు దేశం మీద విడిచిపెట్టి. ఎవరైతే సపోర్ట్ చేస్తారో పాకిస్తానీలు, మొన్న ఎవరెవరైతే వేరే కాకినాడలో జెండాలు ఎగరేసారో పాలస్తీనా పాకిస్తాన్వి, వాళ్ళందరూ కూడా వెళ్ళిపోవచ్చు దేశం. వాళ్ళ సానుభూతి పనికి ఉండడానికి అర్హత లేదు. వాళ్ళని ఏరివేసేయాలి మొత్తం.
అంటే ఇంతమంది వద్దన్నా కూడా అసలు బీజేపీ ఎందుకు తగ్గట్లేదు అంటారు ఈ విషయంలో? బీజేపీ తగ్గట్లేదు అంటే నరేంద్ర మోడీ గారి వ్యూహం ఏదైనా కావచ్చండి. ఆయన వ్యూహం ఏదైనా చేస్తూ ఉంటారు. ఆయన వ్యూహాన్ని మనం అందుకోలేం, అదైతే మనం చెప్పగలం. ఆయన ఏం చేస్తున్నారో తెలీదు. నరేంద్ర మోడీ గారిని తక్కువ అంచనా వేయడానికి లేదు. బట్ అది నేనైతే ఒక క్రికెట్ అభిమాని, కానీ నాకు ఇష్టం లేదండి. నాలాంటి వాళ్ళు చాలా మంది బాధపడతారు, మనకి వద్దని అనుకుంటాం. కానీ నరేంద్ర మోడీ గారు తప్పదు మనం వెళ్ళాల్సింది అంటే అక్కడ ఏమైందో ఏం జరుగుతుందో తెలుసుకోవాల్సిన వెయిట్ చేసి చూస్తే తెలుసుకుంటాం. అంటే మనతో క్రికెట్ ఆడటం వల్ల పాకిస్తాన్ ఆదాయం సమకూరుతుంది, దాన్ని మళ్ళీ మన మీదనే యుద్ధం చేసేందుకు వాడతారనేది కూడా చాలా మంది వాదన ఉంది. అది ఎలాగో తెలిసిన విషయమే కదండి. ఏమంటే దొంగ ఎప్పుడు కూడా ఆ టైంకి మారినట్టు కనిపించినా వాళ్ళు మారాలండి. అంటే దీని మొత్తం మీద ఏ కోణంలో చూడాలంటారు ఇప్పుడు? అలాంటి ఉగ్రవాద దాడులు చేసే ఉగ్రమూకలతో మనం ఆడకూడదు. అందరూ కాదు కదా, వాళ్ళు కొంతమందే కదా అన్న కూడా ఆ బ్లడ్ తో ఉంటుంది. ఖచ్చితంగా వాళ్ళతో ఆడకూడదు అనే దానికి నేను ఏకీభవిస్తాను. నేను ఒక స్పోర్ట్స్ పర్సన్ కూడా, ఎందుకంటే నేను కరాటే నేషనల్స్ కూడా ఆడి వచ్చాను. కానీ స్పోర్ట్స్ ని మనం అలాగే తీసుకోవాలి. స్పోర్టివ్ అనడానికి ఈ విషయంలో పాకిస్తాన్ తో మాత్రం నేనైతే ఏకీభవిస్తాను. రైట్, థ్యాంక్ యూ కళ్యాణి గారు, థ్యాంక్ యూ అండి. రైట్, ఇక ఇదే విషయానికి సంబంధించి మనతో పాటు స్పందించడానికి చరణ్ కౌశిక్ యాదవ్ గారు మనతో పాటు ఫోన్ లైన్ లో అందుబాటులో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. రైట్, కౌశిక్ గారు సార్ నమస్కారం. సో ఏం చెప్తారు? అంటే పహల్గామ్ ఘటన, సైనికుల త్యాగాలు, దాదాపు 26 మందిని మతం అడిగి మరీ చంపినటువంటి ఘటనలు మర్చిపోక ముందుకే ఇప్పుడు మళ్ళీ ఇండియా పాకిస్తాన్ తో మ్యాచ్ ఆడడానికి సిద్ధమవుతుంది. అసలు దీంట్లో మీరేమనుకుంటున్నారు? అంటే ప్రధానంగా సింధూర్ ఆపరేషన్ అప్పుడు చాలా స్పష్టంగా భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వం చెప్పింది, నీళ్లు అదేవిధంగా రక్తం కలిసి పారవని చెప్పి చాలా స్పష్టంగా వాళ్ళే ప్రకటించారు. కానీ ఇప్పుడు ఏకంగా పాకిస్తాన్ తో క్రికెట్ ఆడంటేనే ఈ దేశంలో సైనికుల యొక్క త్యాగాలను మనం గుర్తించకుండా పైసల కోసం బీసీసీఐ అనేది క్రికెట్ మ్యాచ్ ఆడుతున్నారని చెప్పేసి రాష్ట్ర వ్యాప్తంగా కావచ్చు, జాతీయ స్థాయిలో కావచ్చు అందరూ పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేస్తున్నా కూడా భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారు పట్టించుకోకుండా పాకిస్తాన్ ఇండియా మ్యాచ్ ని ఆడిపించే ప్రయత్నం చేస్తా ఉన్నారు. అదే కాకుండా ఆదాయం ముఖ్యంగాని సైనిక త్యాగాలు ముఖ్యంగా అని చెప్పేసి భారతీయ జనతా పార్టీ గుర్తిస్తలేదని చాలా స్పష్టంగా కనపడతా ఉంది. కాబట్టి ఖచ్చితంగా పాకిస్తాన్ తోటి ఆదాయం ముఖ్యం కాదు. అదే కాకుండా పాకిస్తాన్ తోటి ఏదైతే కాంగ్రెస్ అదేవిధంగా భారత ప్రభుత్వం కావచ్చు సింధూర్ ఆపరేషన్ ద్వారా పాకిస్తాన్ లో తీవ్రవాదులు అని చెప్పేసి మనం చాలా పెద్ద ఎత్తున ప్రపంచాన్ని తెలిసేటట్టు మనం చేసిన మాట వాస్తవం. దానిలో భాగంగా ఇప్పుడు మళ్ళీ పాకిస్తాన్ తోటి ఇండియా బీసీసీఐ మ్యాచ్ ఆడితే మరి ఈ ప్రపంచానికి ఏం మెసేజ్ ఇస్తాం? ఈ దేశ ప్రజలంతా కూడా పాకిస్తాన్ తో మ్యాచ్ వస్తుందని చెప్పేసి పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేస్తా ఉంటే దాన్ని మర్చిపోకుండా బీసీసీఐ ఇట్లా నిర్ణయం తీసుకోవడానికి ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీగా ఖండిస్తాం. ఎందుకంటే జైషా సూచనల మేరకు మాత్రమే బీసీసీఐ పనిచేస్తుందని చాలా స్పష్టంగా కనపడతా ఉంది. అమిత్ షా, మోడీ అనే వ్యక్తులు సింధూర్ ఆపరేషన్ బీహార్ ఎలక్షన్ల కోసం వాడుకునే ప్రయత్నం చేశారు. కానీ ఇప్పుడు బీసీసీఐ మాత్రం పాకిస్తాన్ తోటి మ్యాచ్ ఆడే ప్రయత్నం చేస్తూ ఖచ్చితంగా దానికి ఏదో సాకులు చూపించే ప్రయత్నం వారు చేస్తా ఉన్నారు. ఖచ్చితంగా పాకిస్తాన్ తోటి క్రికెట్ మ్యాచ్ ఆడేదాన్ని ఖచ్చితంగా ఎవరైనా ఖండించాల్సిందే. కాంగ్రెస్ పార్టీ కూడా ఖండిస్తా ఉంది. ఆట ముఖ్యం కాదు, ఈ దేశం కోసం త్యాగం చేసిన సైనికుల యొక్క ఆ మనోభావాలు ముఖ్యమని చెప్పి ప్రభుత్వం భావిస్తా ఉంది. దానిలో భాగంగా భారత కేంద్ర ప్రభుత్వం మాత్రం దీని విషయంలో మొండి వైఖరి ప్రదర్శిస్తా ఉంది. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ మేము తీవ్రంగా ఖండిస్తాం. అంటే ఒక రకంగా చూసుకుంటే దీంట్లో క్రీడలు వేరు, రాజకీయం వేరు అనే మారు కూడా ఉన్నారు కదా సార్. క్రీడలు వేరు, రాజకీయం వేరు అన్నప్పుడు మరి వాటర్ వేరు, అదేవిధంగా వాటర్ అని కాబట్టి మరి పాకిస్తాన్ కు అదేవిధంగా ఏదైతే 1969 వార్ తర్వాత ఇండియాకు పాకిస్తాన్ కు జల ఒప్పందాలు ఉన్నాయి. మరి జల వివాదాన్ని మీరు క్రియేట్ చేసి దేశంలో సెంటిమెంట్ రెచ్చగొట్టే ప్రయత్నం మీరు చేశారు కదా. నీళ్లు రక్తం కలిసి పారవని చెప్పి మీరు మాట్లాడుతూ మరి నీళ్లు రక్తం కలిసి పారవన్నప్పుడు పాకిస్తాన్ తో ఇండియా ఏ విధంగా మ్యాచ్ ఆడుతుంది? ఆడకూడదు కదా. ఈ దేశ ప్రజలంతా వ్యతిరేకిస్తా ఉన్నారు. పాకిస్తాన్ తోటి అసలు మ్యాచ్ కాదు కదా, ఆ మ్యాచ్ చూడొద్దని టీవీలో వచ్చినా కూడా చూడొద్దని చెప్పేసి ఈ దేశ ప్రజలంతా నిర్ణయానికి వచ్చినప్పుడు దేశ ప్రజల యొక్క సెంటిమెంట్ రెస్పెక్ట్ చేస్తారా? సైనిక త్యాగాలను గుర్తిస్తారా? లేదు మీకు ఆదాయం ముఖ్యం అని చెప్పేసి భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వం బీసీఐ భావిస్తుంది చాలా స్పష్టంగా కనపడతా ఉంది. కాబట్టి దేశంలో భారతీయ జనతా పార్టీ మాత్రం వాళ్ళకు ఓట్లు మాత్రం సింధూర్ ఆపరేషన్ అదే పాకిస్తాన్ బూచిలో చూసి ఓట్లు కావాలి. కానీ సైనిక త్యాగాలను గుర్తించకుండా ఆదాయం కోసం బీసీసీఐ ఇట్లా నిర్ణయం తీసుకోవడానికి కాంగ్రెస్ పార్టీ మేము తీవ్రంగా ఖండిస్తాము. అంటే మనతో క్రికెట్ ఆడడం వల్ల పాక్ కి భారీగా ఆదాయం సమకూరుతుంది, దాంతో మళ్ళీ మన మీదకే యుద్ధం చేసేందుకు వాళ్ళు ఆయుధాలు కొంటున్నారనేది మరికొందరి వాదన. సార్ ఇక్కడ F-16 యుద్ధ విమానాలు
అదే అమెరికా దొందనితో ముందుకు పోతా ఉందని కాంగ్రెస్ పార్టీ చాలా సందర్భాల్లో మాట్లాడారు. ట్రంప్ నా దోస్త్ అని చెప్పి నరేంద్ర మోడీ గారు. అదే ట్రంప్ అమెరికా పాకిస్తాన్ కు యుద్ధ విమానాలు సప్లై చేస్తా ఉంది, అదే విధంగా ఇండియాకు యుద్ధ విమానాలు సప్లై చేస్తా ఉంది. ఇద్దరు కాల్చుకోండి ట్రంప్ గానీ మాకు ఆదాయం కావాలని చెప్పి అమెరికా ఆలోచిస్తుందని చెప్పి కాంగ్రెస్ పార్టీ చాలా సందర్భాల్లో ప్రశ్నించాం. F-33 యుద్ధ విమానాలు సప్లై చేస్తా ఉంది, F-16 పాకిస్తాన్ సప్లై చేస్తా ఉంది. మొన్న వార్లో కూడా అవి ఉపయోగించిన పరిస్థితి మనం చూసినాం. కాబట్టి దేశం విషయంలో అందరూ ఐక్యంగా ఉండాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ కోరుకుంటా ఉంటే భారతీయ జనతా పార్టీ ట్రంప్ తో దోస్తనం చేసి టెస్లా కార్లకు సంబంధించినటువంటి ట్యాక్స్ ఎగ్జామ్షన్ ఇచ్చి భారతదేశంలో అదే ట్రంప్ దోస్తును కాపాడే ప్రయత్నం వారు చేశారు. కానీ ట్రంప్ మాత్రం పాకిస్తాన్ కు యుద్ధ విమానాలు సప్లై చేస్తూ, ఇండియాకు యుద్ధ విమానాలు సప్లై చేస్తూ తీవ్రవాదులను ప్రోత్సహించే ప్రయత్నం పాకిస్తాన్ చేస్తున్నా కూడా ఆనాడు కాంగ్రెస్ పార్టీ చెప్పింది లేదు. ఈ రోజు కూడా కాంగ్రెస్ పార్టీ చెప్పింది వినకుండా బీసీసీఐ అదే ఇండియా కావచ్చు పాకిస్తాన్ తోటి క్రికెట్ ఆడడంతో ఈ దేశంలో ఉన్నటువంటి సైనిక త్యాగాలు కావచ్చు, ఈ దేశ ప్రజలంతా కూడా మరొకసారి చర్చకు దారి తీసింది. అనవసరంగా పాకిస్తాన్ తోటి ఎట్టి పరిస్థితుల్లో యుద్ధం చేసిన తర్వాత పాకిస్తాన్ ఎట్లాంటి అదే ఒప్పందాలు కావచ్చు, అదే కాకుండా పాకిస్తాన్ సంబంధించినటువంటి క్రికెట్ మ్యాచ్లు కావచ్చు, పాకిస్తాన్ లో ఏ వస్తువైనా కూడా ఇండియా తీసుకోవద్దని చెప్పేసి దేశంలో ప్రజలంతా ఒక నిర్ణయానికి వస్తే సెంటిమెంట్ తో వాడుకుని మాత్రం భారతీయ ఓటు తెప్పించుకుంటుంది తప్ప సెంటిమెంట్ ప్రజలకు గౌరవించకుండా బీసీసీఐ ఆదాయం కోసం పాకిస్తాన్ తో మ్యాచ్ ఆడితే పాకిస్తాన్ కి ఆదాయం వచ్చుడే పాటు తీవ్రవాదులకు ఆదాయాన్ని పంచి ఖచ్చితంగా ఇండియా మీదకి ఉచ్చుకొనిపోయే అవకాశం ఉంది. కాబట్టి దీన్ని రద్దు చేయాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ కోరుతా ఉంది. అంటే క్రికెట్ అభిమానులు కావచ్చు, చాలా మంది కావచ్చు, అంటే క్రికెట్ పాకిస్తాన్ తో బాయ్కట్ చేయాలని మీరు కూడా మీ పార్టీ తరఫున కోరుతా ఉన్నారు. అంటే మొండి వైఖరిగా ఎందుకు భారతీయులైనా ఎవరైనా కోరాల్సిందే. పాకిస్తాన్ సంబంధించినటువంటి ఏ వస్తువును కానీ, పాకిస్తాన్ సంబంధించిన మ్యాచ్ ని కానీ, పాకిస్తాన్ సంబంధించిన వ్యక్తులతో కావచ్చు, పాకిస్తాన్ తోటి సంబంధాలు కావచ్చు, అదే రాయబార కేంద్రాల కార్యాలయాలు కూడా తీసేసిన పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. కాబట్టి ఈ ఇంటికి ఆ ఇంటి మీద వాళ్ళన్న విధంగా పాకిస్తాన్ సంబంధించిన అన్నిటి బైకాట్ చేస్తా ఉంటే ఇప్పుడు పాకిస్తాన్ ఇండియా మ్యాచ్ పెట్టేసి మరొకసారి అనవసరంగా గందరగోళం క్రియేట్ చేసే ప్రయత్నం మానుకోవాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ. అంటే ఇంతమంది వద్దన్నా కూడా ఎందుకు మొండి వైఖరితో కేంద్ర ప్రభుత్వం ముందుకు వెళ్తుంది అనుకుంటున్నారు? జైషా ఒప్పందం మీద జైషా బీసీసీఐని శాసిస్తా ఉన్నాడు. అమిత్ షా మోడీ గారు మరి మధ్యలో ఉన్న ట్రంప్ అండ్ ట్రై పాకిస్తాన్ తో మీరు మ్యాచ్ ఆడమని ఏమని చెప్పిందో తెలియదు. ట్రంప్ చెప్పినని చెప్పి ఏకంగా యుద్ధాన్ని ముగిసిన పరిస్థితి మనం చూసినాం. ట్రంప్ చాలా సందర్భాల్లో విదేశీ వేదికలుగా చాలా స్పష్టంగా నేను యుద్ధాన్ని ఆపిన, భారత్ పాకిస్తాన్ యుద్ధాన్ని నేనే ఆపిన, నేనే మధ్యవర్తిత్వం వహించిన, ట్యాక్స్ పెంచుతా అని చెప్తే నరేంద్ర మోడీ గారు ప్రభుత్వం దిగొచ్చిందని చెప్పి చాలా సందర్భాల్లో మాట్లాడితే నరేంద్ర మోడీ గారు ఖండించలేదు. కానీ ఇప్పుడు ట్రంప్ ప్రమేయం కావచ్చు, అదేవిధంగా మధ్యవర్తిత్వంతో యుద్ధం ఆగింది కాబట్టి ట్రంప్ ఏమన్నా మళ్ళీ మీరు పాకిస్తాన్ అదేవిధంగా ఇండియా క్రికెట్ మ్యాచ్ ఆడండి ఏమని చెప్పిండు. వేరే మధ్యవర్తాన్ని ఏనాడు కూడా భారత్ ప్రభుత్వం అంగీకరించలేదు. ఆనాడు ఇందిరాగాంధీ కావచ్చు, రాజీవ్ గాంధీ గారు కావచ్చు, థర్డ్ దేశ ప్రమేయం లేకుండానే ఆనాడు అదేవిధంగా యుద్ధం పాకిస్తాన్ మీద చేసి బంగ్లాదేశ్ డివైడ్ చేసిన పరిస్థితి మనం చూసినాం. కాబట్టి విదేశీ జోక్యాన్ని ఎట్టి పరిస్థితుల్లో భారత ప్రభుత్వం అంగీకరించదు. అనవసరంగా ఈ విదేశీయంగా విధానంలో అనవసరంగా వ్యక్తిగత సంబంధించినటువంటి అంశాలు కూడా అమిత్ షా నరేంద్ర మోడీ గారు తీసుకోవచ్చు. అదేవిధంగా ట్రంప్ సంబంధించిన వాళ్ళకు మేలు చేసే ప్రయత్నం టెస్లా కార్ల రూపంలో 30% ట్యాక్స్ తక్కువ చేసిన పరిస్థితి మనం చూసినాం. కాబట్టి దీని వెనకాల ట్రంప్ ఉన్నట్టుగా చాలా స్పష్టంగా కనపడతా ఉంది. కాబట్టి భారత ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ మొండి వైఖరితో ముందుకు పోతా ఉంది. అంటే వీళ్ళకు లీనియన్స్ ఇవ్వకూడదు, ఒకవేళ మనం వాళ్ళతో ఆడకపోతే మన మీద విష ప్రసారం చేస్తుంది అనే వారు కూడా చాలా మంది ఉన్నారు కదా, అందుకే వాళ్ళకి లీనియన్స్. విష ప్రచారం పాకిస్తాన్ తోటి మనకు సంబంధమే లేదు. పాకిస్తాన్ మన శత్రు దేశం, పాకిస్తాన్ మన మిత్ర దేశం కాదు. మననే సింధూర్ ఆపరేషన్ ద్వారా చాలా మంది మన పౌరులను కోల్పోయినా, మన సైనికులు కోల్పోయినా, మన సైనిక త్యాగాలు, మన పౌరుల త్యాగాలను మనం సింధూర్ ఆపరేషన్ ద్వారా పెద్ద ఎత్తున దేశం అంతా కూడా సైనిక త్యాగాలు గుర్తు చేసుకున్నారు. మరొకసారి పాకిస్తాన్ తోటి మనమే క్రికెట్ ఆడితే ఈ దేశ ప్రజలందరూ కూడా ఒక అయోమయానికి గురే అవకాశం ఉంది. కాబట్టి కాంగ్రెస్ పార్టీగా ఖచ్చితంగా పాకిస్తాన్ తోటి క్రికెట్ మ్యాచ్ ని ఎట్టి పరిస్థితిలో ఒప్పుకునేలేదు. ఖచ్చితంగా మన త్యాగాలను మన పౌరులను చంపినటువంటి దేశంతో క్రికెట్ ఆడొద్దని చెప్పి కాంగ్రెస్ పార్టీ భావిస్తా ఉంది. దానిలో భాగంగా భారతీయ జనతా పార్టీ ఎంతసేపు ఓట్లు కావాలి, లేకపోతే ట్రంప్ నిర్ణయం మేరకు మాత్రమే ఆనాడు యుద్ధం ఆపిరు. భవిష్యత్తులో కూడా ట్రంప్ ప్రమేయంతో భారత ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు, అమిత్ షా గారు ముందుకు పోతా ఉన్నారు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో థర్డ్ దేశ ప్రమేయాన్ని కాంగ్రెస్ పార్టీ ఒప్పుకోదు. ఏనాడు విదేశాంగ విధానం ఆ విధంగా లేదు. కాబట్టి దేశాల మధ్య మాత్రమే ఒప్పందాలు ఉంటాయి తప్ప వ్యక్తుల ప్రమేయం ఉండదని కాంగ్రెస్ పార్టీ భావిస్తాం. దానిలో భాగంగా కాంగ్రెస్ పార్టీ మ్యాచ్ వద్దని చెప్పి కోరుతా ఉంది. రైట్, థ్యాంక్ యూ కౌశిక్ గారు.
ఇక పాకిస్తాన్తో భారత్ మ్యాచ్ ఆడటాన్ని తీవ్రంగా తప్పుబట్టారు ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ. ఆసియా కప్లో ఇవాళ భారత్ పాక్ల మధ్య మ్యాచ్ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వంపై ఫైరయ్యారు. పహల్గామ్ ఘటనను మరిచిపోయారా అని ప్రశ్నించారు. 26 మంది అమాయక భారత ప్రజలను మతం అడిగి మరీ చంపిన ఘటనను అప్పుడే మర్చిపోయారా అని నిలదీశారు. 26 మంది భారతీయులను చంపిన పాక్తో మ్యాచ్ను తిరస్కరించే అధికారం మీకు లేదా? రక్తం నీరు కలిసి ప్రవహించలేవని, ఉగ్రవాదులతో చర్చలుండవని ప్రధాని చెప్పినవన్నీ ఉత్తి మాటలేనా అన్నారు. ఒక్క మ్యాచ్కు బీసీసీఐ ఎంత సంపాదిస్తుంది? 2000 కోట్ల, 1000 కోట్ల. పౌరుల ప్రాణాల కంటే డబ్బే ఎక్కువ అని అసదుద్దీన్ ఓవైసీ ప్రశ్నించారు. मेरा तुमसे एक ही सवाल है, तुम में इतनी ताकत नहीं है कि वो पाकिस्तान जिसने पहलगाम में हमारे 26 लोगों को सर पर गोली मारकर मजहब पूछकर गोली मारी, तुम में इतनी ताकत नहीं है कि तुम उस पाकिस्तान से क्रिकेट मैच नहीं खेल सकते? तुम आज हमारे घर को, वो आसाम का मुख्यमंत्री बोल रहा है तुमको निकाल दिया, नोटिस दे के हम भगा देंगे। अरे बहादुरी दिखाओ, एक क्रिकेट मैच तुम नहीं खेल सकते, तुम किसकी आंख में आग डाल रहे हो? अरे हम हर चीज कुर्बान करने को तैयार है, मगर तुम्हारे सामने सर कभी नहीं झुकाएंगे इंशाअल्लाह ताला। हम अपनी इज्जत का सौदा नहीं करेंगे इंशाअल्लाह ताला। पाकिस्तान से क्रिकेट मैच खेल रहे हैं, अगर तुम्हारी बेटी मर जाती तो तुम खेलते? तुम्हारी 4 दिन की बेटी जिसके हाथ की मेहंदी नहीं उतरी, अगर वो मर जाती तो तुम क्रिकेट मैच खेलते? कल क्रिकेट मैच होगा, कितने पैसे आएंगे? 600-700 करोड़। अब ये बीजेपी के लोगों को बोलना है, देशभक्ति की बात करने वालों, चुल्लू भर पानी में डूब मरो। तुम 700 या 800 करोड़ या चलो 2000 करोड़ होंगे, हम पूछना चाह रहे हैं भारत के वजीर आजम से, जब आपने कहा कि खून और पानी नहीं एक साथ जा सकता, बातचीत और आतंकवाद नहीं हो सकती, एक क्रिकेट मैच में कितने पैसे आएंगे बीसीसीआई को? 2000 करोड़, 3000 करोड़। ये 26 हमारे भारत के नागरिक की जान की कीमत बढ़ के है या पैसे बढ़ के? हमको बताओ, ये बताना पड़ेगा बीजेपी को। बड़ा बड़ा भाषण देते हैं, ज्ञान देते हैं, देशभक्ति देशभक्ति। क्रिकेट मैच का मामला आया तो तुम रन आउट हो गए, बल्कि रन आउट नहीं स्टंप हो गए। मैं खड़ा हूं उन तमाम हमारे उन 26 उन खानदान वालों के साथ। हम कल भी खड़े थे, आज भी खड़े और हमेशा खड़े रहेंगे। जिस पाकिस्तान से आए हुए उन जालिम टेररिस्टों ने उनको सिर्फ इसलिए गोली मारी कि हिंदू थे, ये रसूलुल्लाह सल्लल्लाहु अलैहि वसल्लम की तालीमात नहीं है। इस्लाम इस बात की इजाजत देता नहीं। ये पाकिस्तान हमेशा से फेल्ड स्टेट रहा है। वहां से आए और 26 को मार कर चले गए, बेवाह कर दिए, यतीम कर दिए बच्चों को। अफसोस होता है हमारे 56 इंच के वजीर आजम, उनके होते हुए कैसा मैच हो रहा है? ये नहीं खेलना था, कोई बात नहीं, एक कप नहीं जीतते थे हम, नहीं बाइलैटरल है। अरे तो फिर पानी भी तो बाइलैटरल है, जो इंडस वाटर ट्रीटी है बाइलैटरल है ना वो। जब हम पानी रोक दिए तो खेल कैसा खेल रहे? हम पूछना चाह रहे आरएसएस से, बीजेपी से, 26 भारत के नागरिकों की जान की कीमत क्या है? बताओ हमको। तुमने बता दिया कि शायद जो भी तुमको टीवी का ऐड मिलेगा वो उनकी जान की कीमत से ज्यादा है। तो मालूम हुआ बीजेपी, आरएसएस मरने वालों को नहीं देख रही है, दौलत कैसे हासिल करे वो देखना चाह रहे हैं। मेरे अजीज दोस्तों और बुजुर्गों, मैं आपको पैगाम दे रहा हूं,
ఇక భారత్ పాకిస్తాన్ మ్యాచ్ పై రద్దు చేయాలన్న డిమాండ్ మరింత జోరైంది. పాక్తో మ్యాచ్ వద్దని ఆందోళనలు తీవ్రమవుతున్నాయి. ప్రధాని మోదీని విపక్షాలు నిలదీస్తున్నాయి. పహల్గామ్ ఘటనను మర్చిపోయారా? అసలు పాక్తో మ్యాచ్ ఎలా ఆడతారంటూ ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ ప్రశ్నిస్తున్నారు. రైట్, ఇదే అంశంపై రాజాసింగ్ ఒకసారి స్పందించారు. ఏమన్నారు ఒకసారి చూద్దాం. ఇండియా వర్సెస్ పాకిస్తాన్ దుబాయ్లో టోర్నమెంట్ ఉన్నది. యావత్ భారతదేశంలో ఉంటున్న ప్రతి ఒక్క దేశభక్తుడు అసలు ఈ పాకిస్తాన్ నుంచి మనం ఎందుకు ఆడాలి మ్యాచ్ అని అందరు కూడా వ్యతిరేకిస్తున్నారు. నేను కూడా ఈ మ్యాచ్ ని మనం బైకాట్ చేయాలని నేను బీసీసీఐ అధికారులకి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. ఎందుకంటే ఎక్కువ రోజు కూడా కాలేదు. పహల్గామ్లో ఏ విధంగా ప్రత్యేకంగా హిందువులని టార్గెట్ చేసి పేరు అడిగి కలమా చదువునికి వస్తుందా లేదా అని మరియు అడిగి ఏ విధంగా వాళ్ళు ఈ పాకిస్తాన్ టెర్రరిస్ట్ వాళ్ళు చంపినారు అందరు కూడా చూసినారు. ఇవాళ ఈ పాకిస్తాన్కి మనము వాటర్ కూడా ఆపేసినాము. అట్లాంటి దేశం నుంచి క్రికెట్ మనం ఎందుకు ఆడాలని యావత్ భారతదేశంలో ఉన్న భారతీయులు అడుగుతున్నారు. మనం కూడా ఒకసారి ఆలోచన చెయ్యాలి. ఎందుకంటే ప్రధానమంత్రి మోదీ గారు ఏ విధంగా పహల్గామ్ పైన అటాక్ అయిన తర్వాత సింధూరు ఒక పేరు పెట్టుకొని పాకిస్తాన్లో గుసాంచి టెర్రరిస్ట్ అడ్డల పైన కానీ పాకిస్తాన్ టెర్రరిస్ట్ మెంటాలిటీ పెట్టుకున్న ఆర్మీ పైన కానీ ఏ విధంగా బాంబులు దాడి చేసినారు ప్రపంచం మొత్తం చూసినారు. ఈ భయపడి పాకిస్తాన్ వాళ్ళు మోదీ గారి ముందు ఏ విధంగా వంగిపోయినారు మొత్తం ప్రపంచం చూసినారు. ఇట్లాంటి సమయంలో మనం పాకిస్తాన్ నుంచి ఎట్టి పరిస్థితుల్లో మ్యాచ్ ఆడకపోతే మంచిగా ఉంటుందని నేను వ్యక్తిగతంగా అనుకుంటున్నాను. కొంతమంది సుప్రీంకోర్టులో పిటిషన్ కూడా వేసినారు. అసలు ఈ పాకిస్తాన్ భారత్ ఈ టోర్నమెంట్ జరగకూడదు అని కూడా చాలా వరకు అడ్వకేట్లు పిటిషన్ కూడా వేసినారు. చాలా వరకు ఈ పహల్గామ్లో చనిపోయిన మన హిందువులు ఫ్యామిలీ వాళ్ళు కూడా అంటున్నారు అసలు పాకిస్తాన్ నుంచి మనం ఈ టోర్నమెంట్ ఆడొద్దు, ఈ మ్యాచ్ ఆడొద్దని వాళ్ళు కూడా వ్యతిరేకిస్తున్నారు. అందరు వ్యతిరేకిస్తున్నారు. యావత్ భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్క భారతీయులు వ్యతిరేకిస్తున్నారు. ఇట్లాంటి సమయంలో కొద్దిగా బీసీసీఐ పెద్దలు దృష్టి పెట్టి వాళ్ళతోని మ్యాచ్ ఆడకపోతే మంచిదని నేను వ్యక్తిగతంగా అనుకుంటున్నాను. उद्या भारत पाकिस्तान मॅच दुबईमध्ये होणार आहे. ज्या पाकिस्ताननं महाराष्ट्रातल्या आणि देशातल्या आया बहिणीचं कुंकू पुसण्याचं काम केलं अशा पापी नीच पाकिस्तान सोबत भारताची मॅच होणार आहे. मला या माध्यमातून महाराष्ट्रातल्या सगळ्या हॉटेल चालक मालकाला विनंती करायची आहे, ज्या आपल्या भावाशींना याच नीच वर्तीच्या पाकिस्ताननं छातीत डोक्यात गोळ्या झाडून त्यांना जीव मारण्यात आलं, अशा पाकिस्तान बरोबर चाललेली मॅच महाराष्ट्रातल्या कुठल्याही हॉटेल चालक मालकांनी स्क्रीनवर दावू नये. आपलं जर भारतावरती हिंदुस्थानावरती जर प्रेम असेल तर कुणीही उद्याची मॅच हॉटेलमध्ये स्क्रीनवर दावणार नाही. आणि जर कुठला हॉटेल चालक मालकांनी जर मॅच धावण्याचा प्रयत्न केला तर त्याच्या हॉटेलमधली स्क्रीन ह्या बॅटनं फोडली जाईल, लक्षात ठेवा. आणि त्याला जबाबदार हॉटेल चालक आणि मालक राहतील.